హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాస్టర్ రఘు. ఈరోజు ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చేసుకుందాం. ఆది బ్లౌజ్తో ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో అనే విషయాన్ని మనం కట్ చేసుకుందాం. ఈ బ్లౌజ్ వచ్చేసి 94 పాయింట్లు ఉంది, కానీ దీనికి ఎల్బో హ్యాండ్స్ కావాలి. ఎల్బో హ్యాండ్స్ కావాలని అంటే ఇది మామూలుగా అయితే సరిపోదు, మీటర్ ఉండాలి. ఏదైనా కూడా మీటర్ తక్కువ అయితే ఎల్బో హ్యాండ్స్ సరిపోదు. కానీ దీనికి ఎల్బో హ్యాండ్స్ రావాలి అని అంటే ఎలా కట్ చేసుకోవాలి అనే విషయాన్ని మనం చూద్దాం. అలాగే ప్రతిసారి మనం చెప్పుకున్నట్లు ఒక మంచి విషయాన్ని మనం చెప్పుకుందాం. అదేంటంటే ఎక్కువగా పొట్ట ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఏం చేయాలనంటే భోజనం చేసినప్పుడు ఒక పేగు వెల్తుగా భోజనం చేయాలి. ఉంది కదా, రుచిగా ఉంది, బాగుందని చెప్పి కడుపు నిండా గొంతు వరకు వచ్చేటట్లు కనుక మనం భోజనం చేసినట్లయితే ఆ పొట్ట ఇంకా పెరుగుతుంది కానీ కరవదు. ఎందుకంటే పొట్టకి మన శరీరానికి సాగే గుణం ఉంది కాబట్టి మనం ఎంత వేసినా అది అలా పెరుగుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. పెరిగిన దాన్ని మళ్ళీ లోపలికి రప్పించడం అనేది కొంచెం కష్టమైన పని. అందుకని ఒక పేగు వెల్తిగా తినండి. స్త్రీలు అయితే కొంచెం ఎక్కువ సార్లు తింటూ ఉంటారు, ఎందుకంటే పిల్లలకు పెట్టిన తర్వాత మిగిలిందని, భర్తకు పెట్టిన తర్వాత మిగిలిందని అలా 4-5 సార్లు తినేసరికి అది అలా పెరిగిపోతూ ఉంటుంది. కనుక జాగ్రత్తగా కంట్రోల్లో తినండి. తర్వాత భోజనం చేసిన వెంటనే ఒక పేగు ఏదైతే వెళ్తుగా మీరు తింటారో అప్పుడు కొంచెం ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీ ఉన్నదాన్ని పొట్టలో కొంచెం వెనక్కి లాక్కుంటూ ఒక అరగంట సేపు మీరు, అంటే అలా ఉండమని కాదు, ఒక అరగంట వరకు కూడా కొంచెం వెనక్కి లాక్కుంటూ అది ముందుకు రాకుండా కొంచెం నొప్పి పట్టుకుంటూ ఉంటుంది. పొట్ట చూడండి, ఒక్కొక్కసారి కొంతమంది పొట్ట కనబడకుండా వెనక్కి ఎలా లాగుతారో అలాగా ఒక్కొక్క నిమిషం అలా లాక్కుంటూ వదులుతూ అలా లాక్కుంటూ వదిలినట్టయితే మీకు పొట్ట రాదు. ఇది మంచి విషయం మనం కటింగ్లో జరిగింది. ఇది ఎల్బో హ్యాండ్స్ కాబట్టి మొట్టమొదట మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ముందు హ్యాండ్స్ తీసుకుంటే దాని తర్వాత మిగిలింది ఎంత అనేది మనం చూద్దాం. ఈ హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ వచ్చేసి 10 ఇంచీలు పొడవు, 13 ఇంచీలు హ్యాండ్ లూజ్, 13 ఇంచీలు. పొడవు 10 ఇంచీలు మనం పెట్టుకుందాం. దాని ఖర్చుకు ఒక 1/2 ఇంచు పెట్టుకుందాం. 2 మార్కులు మనం చేసుకుందాం. ఇప్పుడు పైనుంచి పావుతప్పు 4, హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆమోల్ లూజ్, సంక లూజ్ వచ్చి 20 ఉంది. 20 ఇంచీలు మనం ఇప్పుడు పెట్టుకుందాం. 13 ఇంచీలు లూజ్ 13 ఇంచులు పెట్టుకుందాం. దీనికి ఒక మార్క్ చేసుకొని ఇంచున్నర ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకుందాం. అలాగే ఈ మార్క్ నుంచి మార్క్ ఒకటి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి రౌండ్, అలాగే ఒక 1/2 ఇంచు దీనికోసం ఒక 1/2 ఇంచు మనం మార్క్ తీసుకుందాం. ఇప్పుడు ఇది మార్క్ దగ్గరికి కటింగ్ చేసుకోండి. ఇక్కడ సరిపోలేదు, ఇక్కడ చిన్న జాయింట్ వేసుకోవాలి. కుట్టేటప్పుడు
ఈ ఖర్చులోకి వెళ్ళిపోయే ముక్క వరకు మనం జాయిన్ చేసుకుందాం. ఏదైతే ఈ ఆపించి మార్క్ చేసుకున్నాం ఆ ఆపించి కూడా మనం ఈ ముక్క తీసేద్దాం. అలాగే ఫ్రంట్ అని తెలియడానికి ఇప్పుడు ఒక పార్ట్ పెట్టుకుందాం. ఈ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ మనం మార్క్ చేసుకుందాం. ఈ మెజర్మెంట్ బ్లౌజ్ ఎంత ఉందో ఒకసారి మనం కొంచెం పదిహేనున్నర పొడవు ఉంది. 15.5 పొడవు మనం మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ ఖర్చు మార్క్ చేసుకుందాం. అలాగే ఈ సైడ్ చేతి కుట్టు దగ్గర నుంచి సైడ్ ఎంత ఉందో ఇక్కడికి ఒకసారి చూసుకొని ఇక్కడ మార్క్ చేసుకుందాం. నడుము ఆ కుట్టు నుంచి ఈ కుట్టు వరకు పట్టుకొని ఇప్పుడు ఒక మార్క్ చేసుకోండి సెంటర్లో. అలాగే బ్యాక్ నెక్ కూడా సెంటర్ చేసుకొని షోల్డర్ దగ్గర కుట్టు అది ఇది కలిపి పట్టుకోండి. ఇప్పుడు మార్క్ చేసుకోండి. ఈ మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కు, ఈ సెంటర్ మార్కు, ఈ నడుము మార్కు చూసుకొని 1 ఇంచ్ ఖర్చు కోసం డాట్స్, బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ పెట్టుకొని ఇక్కడ మనం సెంటర్ మార్క్ ఏదైతే చేసామో ఆ 2 సెంటర్ మార్కులు కూడా కింద పైన కరెక్ట్గా పెట్టుకొని ఈ కరెక్ట్గా మార్క్ దగ్గరికి పట్టుకోండి. నెక్ దగ్గర పట్టుకొని ఈ పైన మనం చేసుకున్న మార్క్ వరకు కూడా మార్క్ చేసుకున్నాం రౌండ్. అలాగే ఆమ్మోలకు కూడా దాన్ని అలాగే ఉంచి ఖర్చు వరకు మనం మార్క్ చేసుకుందాం. ఇలా చేసుకుంటే సింపుల్గా మీకు కటింగ్ అర్థమవుతుంది. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకంగా చూపిస్తాం. దాన్ని బట్టి మీరు నేర్చుకోండి. ఇప్పుడు ఈ మార్క్కి మార్క్ మనం మార్క్ చేసుకొని సెంటర్ ఏదైతే మార్క్ పెట్టుకున్నామో ఆ మార్క్ దగ్గర నుంచి ఈ సంఖ లూజు వరకు అమ్మోలు కుట్టు వరకు ఎంత ఉందో ఒకసారి చూడండి. 12.5 వచ్చింది ఇది. అదే క్రాస్లో ఇక్కడ మనం చూసినట్టు 12.5 పెట్టుకోండి. ఈ మార్క్ దగ్గర నుంచి మనం ఇక్కడ కింద మార్క్ వరకు కూడా ఒక మార్క్ తీసుకొని అక్కడ నేను ఇంచున్నర ఖర్చు కోసం ఖర్చులు పెట్టినా కూడా వాళ్ళు ఎక్కువ పెట్టండి అంటారు. ఎక్కువ ఖర్చులు పెడితే అది ఏమవుతుందంటే సంఖలో వాళ్ళకి
పట్టేసి ముడతలు వచ్చి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంచున్నర కంటే ఖర్చు ఎక్కువ అవసరం లేదు. దీని ఆమ్ హోల్ వచ్చేసి సంఖ రౌండ్ది 20 ఇంచీలు ఉంది. ఈ 20 ఇంచీలు మనం ఇక్కడ నుంచి చూసుకోండి, కుట్టు వదిలేసి ఖర్చు వదిలేస్తే కరెక్ట్గా 20 ఇంచీలు ఖర్చుకి మనకు వచ్చేసింది. మనం ఈ మార్క్ మీద మనం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక కాట్ పెట్టుకోండి. అలాగే నెక్ వచ్చేసి ఇది రౌండ్ నెక్. ఈ రౌండ్ నెక్కి ఇక్కడ మనం కరెక్ట్గా మార్క్ కరెక్ట్గా పెట్టాం కాబట్టి కుట్టు కోసం ఒక పావు ఇంచి వదిలేసి అలా నెక్ కట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ డాట్ ఎలా వేయాలి అని అంటే దీన్ని సెంటర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ షోల్డర్ పాయింట్, ఈ 2 షోల్డర్లు సెంటర్ చేసుకొని అప్పుడు డాట్ వేయాలి. లేదు ఇలా ఈ చివర మనం మార్క్ చేసుకుంటే ఈ డాట్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇది ఒక సైడ్కి లాక్కుంటూ ఉంటుంది కనుక అది కరెక్ట్ కాదు. ఈ షోల్డర్ దగ్గర ఈ 2 కరెక్ట్గా పెట్టుకొని, ఎందుకంటే ఇది బ్యాక్ మనకి కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఇక్కడ మార్క్ చేసుకోండి. అలాగే మనం 1 ఇంచి ఖర్చు పెట్టాం కనుక 1 ఇంచికి ఇక్కడ 1/2 ఇంచి ఖర్చు, బ్యాక్ 1 ఇంచి మనం ఎక్స్ట్రా పెట్టాం. ఆ ఎక్స్ట్రాకి ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి 4 ఇంచులు ఒక మనం డాట్ కోసం వేసుకుందాం. ఇక్కడ మార్క్ తీసుకోండి. అలాగే ఈ చివర కిందకి దిగకుండా ఒక పావు ఇంచి పైకి తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చూసారా, ముక్క చాలా తక్కువగా ఉంది. ఫ్రంట్ జాయింట్లు పడుతుంది, ఎందుకంటే ఇది ఎల్బో హ్యాండ్స్. తర్వాత 94 పాయింట్లు ఉంది కనుక దీనికి మనం జాయింట్లు పెట్టుకోవాలి, తప్పదు. ఫ్రంట్ కొంచెం జాయింట్ వస్తుంది. ఈ అంచు వైపు మనం వేసుకుంటే దీనికి చిన్న జాయింట్, ఒక చిన్న ముక్క మాత్రమే జాయింట్ పడుతుంది ఇక్కడ. ఫ్రంట్కి ఇప్పుడు మార్క్ తీసుకోండి. ఏదైతే ఈ సెంటర్లో వచ్చిందో ఇప్పుడు మార్క్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ మనం పెట్టుకునే డాట్ని ముందుగా పెట్టుకుంటే మనకు చాలా సులువుగా ఉంటుంది. నా అలవాటు ఇది. మీరు తర్వాత అయినా అది ఖర్చు వదిలేసుకొని పెట్టుకోవచ్చు. చూడండి, బ్యాక్ డాట్ పెట్టేసాం. ఇక్కడ మార్క్ చేసుకోండి. కరెక్ట్గా ఇది బ్యాక్ ఎలా ఉందో అలా సేమ్ మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ కూడా ఒక మార్క్ చేసుకోండి. ఈ ఫ్రంట్ సెంటర్కి కూడా ఒక మార్క్ చేసుకోండి. ఫ్రంట్ డౌన్, ఫ్రంట్ నెక్ డౌన్, కరెక్ట్గా పెట్టుకోండి.
పైన ఖర్చు వదిలేసి ఈ కింద మార్క్ వరకు కరెక్ట్గా పెట్టుకుంటే దీనిపైన 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు. ఇది కొంచెం నెక్ డౌన్గా ఉందంట, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇది ఇలా రౌండ్ తీసుకుంటాం. అలాగే ఈ ఫ్రంట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోండి. అలాగే ఈ సైడ్ లూజ్ కూడా ఒకసారి మార్క్ చేసుకోండి. బ్యాక్ తీసేయండి. బ్యాక్తో పని అయిపోయింది. పై సోల్ట్ కుట్టు దగ్గర పట్టుకోండి. ఈ చివరి కుట్టు దగ్గర పట్టుకొని షేప్ కట్టు దగ్గర ఇది ఎంత వస్తుందో చూడండి. సాగదీయకుండా దీన్ని పట్టుకోండి. ఏమాత్రం సాగినా కూడా ఫ్రంట్ ఎక్కువ అయిపోతుంది, కానీ సాగకుండా చూసుకోండి. దీన్ని ఇప్పుడు మార్క్ చేసుకుందాం. అలాగే ఈ డాట్ కోసం ఇది డాట్కి ఎంత ఉందో ఇది ఇక్కడ సరిపోదు, ఇక్కడ జాయింట్ వస్తుంది. చిన్న మార్క్ చేసుకుందాం. ఇంకో మార్క్ తీసుకోండి. ఇప్పుడు మార్క్ తీసుకోండి. అలాగే ఈ డాట్ ఎంత ఉందో ఒకసారి డాట్ చూసుకొని డాట్ మార్క్ పెట్టుకోండి. అదేవిధంగా ఈ డాట్ కూడా ఇక్కడి నుంచి డాట్ ఎక్కడి వరకు ఉందో మార్క్ చేసుకోండి. ఇంకా ఫ్రంట్ కంపల్సరిగా మీరు కొలుచుకోవాలి. డాట్ ఎంత ఉందని, ఎంత ఖర్చు పెట్టారనేది డాట్ కొలుచుకున్న తర్వాతనే మీరు పెట్టుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇది 1.5 ఇంచ్ అంటే 3 ఇంచు 3.5 ఉంది. ఇది 3.5 అని మనం పెట్టుకుంది. 1.5 ఇంచున్నర మీద పాయింట్ ఉంది. అది అలాగే ఇది ఎంతవరకు వచ్చింది? 3.5 వచ్చింది. అదే 3.5 ఈ క్రాస్లో కూడా దీన్ని పెట్టుకోండి. ఈ క్రాస్లో కూడా 3.5. ఇప్పుడు ఈ సైడ్ మనం ఏదైతే షేప్ పట్టీ కోసం మార్క్ చేసుకున్నామో ఆ షేప్ పట్టీ వరకు నుంచి ఇక్కడ వరకు మార్క్ చేస్తాం. ఈ మొక్క మనకు జాయింట్ పడుతుంది. ఇది ఇక్కడ నుంచి ఈ షేప్లోకి రౌండ్ తీసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు ఖర్చు వదిలేసి ఇది కట్ చేసుకుందాం. అలాగే ఈ చెస్ట్ లూజ్ ఎంత ఉందో కూడా మనం చూసుకోవాలి. టేప్ పెట్టి కొలుచుకోండి. బ్లౌజ్ క్రాస్ కటింగ్ కాబట్టి మనం దాన్ని ఎంత సాగదీస్తే అంత సాగుతూ ఉంటుంది. కనుక ఈ కుట్టు దగ్గర ఇలా పెట్టుకొని చివరికి ఎంత వస్తుంది చూసుకుంటే 10.5 ఉంది. ఇది 10.5 ఖర్చు వదిలేసి 10.5కి ఇక్కడ మనం మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనం ఇది ఖర్చు వదిలేసి మార్క్ ఇక్కడ చేసుకున్నాం. అదే మార్క్ని పట్టుకొని
ఇది ఎంతవరకు వస్తుంది ఇక్కడ ఈ మార్క్ దగ్గర నుంచి తీసుకోండి. ఈ మార్క్ దగ్గర నుంచి కరెక్ట్గా దానికి దీనికి కరెక్ట్గా సరిపోతుంది. ఈ కుట్టు నుంచి చేపట్టి ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు పైన ఎంత వస్తుందో చూద్దాం. సంఖ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ వరకు ఎంత ఉంది అనేది మనం చూసుకోవాలి. ఇది కూడా 10.5 ఉంది. ఇది కూడా 10.5 ఉంది. 10.5 పెట్టేయండి. ఇక్కడి నుంచి రెండింటికి కలిపి మార్క్ చేసుకుంటాం. అలాగే అక్కడి నుంచి ఇంచున్నర ఖర్చు కోసం ఇక్కడ జాయింట్ పడుతుంది. ముక్కు గుర్తు పెట్టుకోండి. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఒకసారి చెక్ చేస్తే కొంచెం తేడా వస్తుంది కంపల్సరీగా. కటింగ్ ఇదంతా చేసిన తర్వాత ఇది లోపలికి వస్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఇది డౌన్కి వస్తుంది. కంగారు పడవద్దు. ఇక్కడి నుంచి ఇలా మీరు మరలా దీన్ని మార్క్ చేసుకోండి. ఇది ఒరిజినల్గా బ్యాక్ పార్ట్ మార్క్. ఇప్పుడు మనకి హామ్ హోలు 20 ఇంచులు రావాలి. ఈ 20 ఇంచులు రావాలి. ఇప్పుడు మార్క్ చేసాం. ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ లోతు మనం తీసుకోవాలి. 1/2 ఇంచ్ లోతు తీసుకున్న తర్వాత ఆ లోతు తీసుకున్నది మనకి 20 ఇంచులు రావాలి. అంటే 10 ఇంచెస్ మనకి రావాలి. ఇదిగోండి ఖచ్చితంగా 10 ఇంచెస్ కరెక్ట్గా 10 ఇంచులు వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుంటాం. అది ఇప్పుడు చూసారా, ఈ రౌండ్ మీకు కరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ మార్క్ చేసుకోండి. పార్ట్ పెట్టుకున్న తర్వాత ఈ ఖర్చు దగ్గర మనం ఇది ఒక పార్ట్ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి ఈ ఖర్చుకు ఒక మార్క్ ఇలా చేసుకోండి. ఇక్కడ పావుదప్పు 2 ఇంచుల వరకు పెద్ద సైజు కాబట్టి మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ఉన్నారు. అలాగే ఇక్కడికి 2 ఇంచెస్ పెద్ద సైజు కాబట్టి 2 ఇంచెస్ మీరు పెట్టుకోండి. అలాగే ఇక్కడ చేసిన మార్కుని బట్టి ఈ షేప్ కూడా మనం ఇలా తీసేద్దాం. ఇక్కడ ఒక కార్ట్ పెట్టుకుందాం. ఇది జాయింట్ చేసిన తర్వాత ఈ షేప్ని మళ్ళీ మనం మార్క్ చేసుకుందాం. ఇక్కడ జాయింట్ పడుతుంది. ఈ జాయింట్ చూసుకుందాం. ఇప్పుడు షేప్ పట్టీ ఎలా తీసుకోవాలి? ఈ 2 ఇక్కడ సమానంగా పెట్టుకోండి. ఈ 2 సమానం పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇది చూడండి. ఇక్కడి నుంచి ఖర్చు వదిలేస్తే 2.5 వచ్చింది. ఈ 2.5 గుర్తు పెట్టుకోండి. 2.5 మన షేప్ పట్టి బ్యాక్ 2.5 పెట్టుకోవాలి. టైలరింగ్ అనేది ఇది ఒక మహాసముద్రం లాంటిది. మనం ఎంత నేర్చుకున్నా అది ఇంకా పని ఉంటూనే ఉంటుంది. అందులో నాకు తెలిసింది సముద్రంలో ఒక ఇసుక రేణం అంత కూడా ఉండదేమో. అదే నేను మీకు చెప్తున్నాను. ఇంకా నేర్చుకోవాలి. నాకు వచ్చిన మట్టుకు నేను చెప్తున్నాను. మీరు కూడా నేర్చుకోండి, 10 మందికి నేర్పించండి.
మన వల్ల 10 మంది బాగుపడితే మంచిది. ఇది చూడండి, ఇప్పుడు ఆ 2.5 మనం ఇక్కడ పెట్టాలనుకున్నాం కదా, అదే 2.5 ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఖర్చుతో మనం పెట్టుకున్నాం. ఇది ఫ్రంట్ అని తెలియడానికి ఒక కార్డ్ పెట్టుకుందాం. ఫ్రంట్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్, దీన్ని జాయింట్ చేసుకుందాం. ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ప్రతి డౌట్కి నేను మీకు ఒక వీడియో చేసి నేను చెప్తాను. అందరికీ బాయ్.